ఒకసారి నేను ఒక వీడియో పెడతా, ఈ అన్న చెప్పేది వినండి ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. ఈ వీడియో నేను చాలా అర్జెంటుగా చేస్తున్నాను. ఎవరి దగ్గర అయితే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్. అదేంటంటే ఇంతకు ముందు మీరందరూ డైరెక్ట్లీ హాస్పిటల్లో వెళ్ళి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేస్తుండే, కానీ ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి. TSHA వాళ్ళు ఒక కొత్త అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేంటంటే ఇప్పుడు మీరు డైరెక్ట్లీ హాస్పిటల్ వెళ్ళినప్పుడు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరి దగ్గర అయితే ఉంది, ఫస్ట్ మీరు ఆ పేమెంట్ అనేది అంతా చేసేసుకోవాలా. దాని తర్వాత మీరు రీఎంబర్స్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ అన్న చెప్పింది నిజమే, కానీ ఈ వీడియోని మొదట చూసినప్పుడు మాత్రం నాకు భయం వేసింది. ఎందుకంటే నేను కూడా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. నేను కూడా మస్తు భయం వేసింది. ఇది నిజంగా క్యాష్లెస్ క్లెయిమ్ నిజంగానే ఇవ్వరేమో అని భయం వేసింది. అయితే కొంచెం డౌట్ రాగానే గూగుల్ని అడిగితే ఇలాంటి విషయాలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంతకుముందు కూడా వేరే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా ఇలాంటి సమస్యలు అనేవి వచ్చినాయి. మన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి, మన నివా బుప్పా కానీ, HDFC ఎర్గో, ఇలాంటి వాటి మీద కూడా ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినా కూడా ఇవి 15 రోజుల నుండి దాదాపు ఒక 2 నెలల లోపనే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. అంటే ఇప్పుడు క్యాష్లెస్ క్లెయిమ్ సరిగా ఇస్తలేరేమో అని, ఇంకా వేరే అదర్ కారణాలు ఏదైనా కావచ్చు. ఈ కారణాల బట్టి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్స్ ఇవ్వకుండాని ఒక సంస్థ, అంటే హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించిన సంస్థ ఈ కంపెనీ పైన ఒక ఎలిగేషన్ అయితే వేసింది. దాదాపు ఇది 1 నెల 2 నెలల్లోనే ఇది మొత్తం పూర్తయిపోతుంది. నేనైతే ఈరోజు నా మేనేజర్కి ఫోన్ చేసిన, అంటే నాది కరీంనగర్ బ్రాంచ్ నాది. అయితే మా మేనేజర్కి ఫోన్ చేస్తే అలాంటి ప్రాబ్లం లేదు, ఇంతకుముందు ఉండే, అది నిజంగానే అది అయిపోయిందని చెప్పారు. అది ఎలిగేషన్స్, ఈ ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయిపోయింది ఆల్రెడీ చెప్పారు. కానీ ఆ వీడియోని నేను నిన్ననే చూసినది. అంటే ఆ ఎలిగేషన్ అనేది ఇంతకుముందు ఎప్పుడో కావచ్చు, అది ఇప్పటివరకు ఉందో లేదో తెలియదు. అది తీసేశారని చెప్పారు. మరి నాకైతే మీరు దీనికి భయపడి మాత్రక పాలసీని క్యాన్సిల్ చేసుకోవడం కానీ, పోర్టబిలిటీ అయిపోవడం కానీ తొందరపడి చేయకండి. ఏదైనా నిర్ణయం తీసుకోకండి. మీ ఏజెంట్ని కానీ, లేదంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ని వెళ్ళి అడగండి. ఇలాంటి ఎలిగేషన్స్ పడ్డాయి కదా, మీరు క్యాష్లెస్ క్లెయిమ్స్ ఇస్తున్నారా లేదా అని ఒక 4-5 హాస్పిటల్ తిరిగి కనుక్కోండి. ఇవన్నీ తెలిసిన నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే ఏదైనా ఒక నిర్ణయానికి రావాలి ఎప్పుడైనా కానీ. అంతేగాని ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరో ఎంతోమంది పెడుతూనే ఉంటారు ఏదో ఒకటి వీడియోల కోసం, నా లెక్క ఇప్పుడు నేను పెట్టినట్టుగా. సరే, అది వదిలేయండి. అంత కంగారు పడి మాత్రమే పాలసీని మాత్రం క్యాన్సిల్ చేసుకోకండి. అది ఒకటి నేను చెప్పేది. ఓకే, థ్యాంక్ యూ.